హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడ్ తర్మ. ఈరోజు మనం సొగస్యూడ్ తర్మలో విద్యానగర్ అడిక్మెట్ రోడ్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి ఆల్ మెటీరియల్స్ డిఫరెంట్ డిజైన్స్ చూడబోతున్నాం. రెడీగా ఉండండి. శారీ మందిర్లో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హలో మేడం. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టులో వెరైటీస్ చూపిస్తున్నారు. మన కంచిపట్టులో మంచి డిజైనర్ శారీ మేడం ఇది. కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు. అవును మేడం. ఓకే. ఈ పళ్ళు వచ్చి మనకు ఫుల్ ట్రెడిషనల్ గా ఉంటుంది, గ్రాండ్ గా వస్తుంది మనకు. 1 మీటర్ పళ్ళు వచ్చింది ఫుల్. అవును. అదంతా మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ చేశారు. ఒక షాపా టైప్ లో వర్క్ చేశారు. దీనికి అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక చిన్న చిన్న మ్యాంగోస్ ని మాత్రమే డిజైన్ చేశారండి. అంటే టోటల్ శారీ పళ్ళు అంతా మొత్తాన్ని కలిపి. దీంట్లో మనకి ఏంటంటే కడీ టైప్ లో బార్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మామూలుగా అయితే ఎక్కువ స్ట్రైట్ లైన్స్ ఇస్తూ ఉంటారు శారీకి మల్టీ కలర్ కాంబినేషన్ లో, కానీ దీనికి ఏంటంటే క్రాస్ లైన్స్ వచ్చాయి. ఈ కడీ బోర్డర్స్ తో పాటు ఏంటంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్, అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో రెడ్ కలర్ తీసుకుని దాంట్లో మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ తో ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత స్నఫ్ కలర్ వచ్చింది. ఆ తర్వాత వచ్చి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. అట్లా ఆల్టర్నేట్ గా ఆల్ కలర్స్ దీంట్లో మిక్స్ చేసి ఒక్కొక్క కలర్ లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే క్రాస్ లైన్స్ తో డిజైనింగ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చి సన్నటి డిజైన్ వచ్చిందండి. సన్నటి డైమండ్స్ లాగా కనపడుతున్నాయి, ఒక చిన్న చిన్న డైమండ్స్ కనపడుతున్నాయి. దీనికి దాంట్లో మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కదా శారీలో, ఆ కలర్ కాంబినేషన్ మనం థ్రెడ్ వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. 2 సైడ్స్ కూడా మనకి దీనికి గడి టైప్ బోర్డరే వచ్చిందనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 22,800 మేడం. 22,800 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ ఏమన్నా? దీనిలో 20% డిస్కౌంట్ కూడా ఉంది మేడం. ఈ రేట్ లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూడబోయే శారీస్ అన్నిటికీ కూడా అంటే టోటల్ ఈ కొన్ని రోజులు మాత్రమే, ఆషాఢ మాసం కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ శారీ అండి, ఇంకో డిజైనర్ శారీ చూపిస్తాను. ఓకే. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి పళ్ళు వచ్చింది. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీనికి కూడా బిగ్ పళ్ళు ఇచ్చారు. బిగ్ పల్లీలో మిడిల్లో అంతా కూడా మనకి డైమండ్స్ లాగా డిజైన్ చేశారు. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా వేవ్స్ లాగా వచ్చాయి. ఆ తర్వాత ఒక క్రీపర్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. పైకి వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ అండి. సేమ్ ఇట్లా ఇటువైపు ఎట్లయితే వచ్చిందో సేమ్ అటువైపు కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు అనమాట. మనకి బార్డర్ వచ్చేసరికి కడీ బార్డరే ఇచ్చారు, కానీ దాంట్లో కొంచెం చిన్న వేరియేషన్ చూపించారు. మనకి సన్నటి లైన్స్, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో సన్నటి లైన్స్ కూడా వచ్చాయి. 2 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. శారీ ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకి గోల్డ్ జరీతో పాటు సిల్వర్ జరీ కూడా యూస్ చేస్తారు. ఇదంతా కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తో డిజైన్ చేశారు. మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చినాయి ఆ క్రీపర్ అంతా కూడా. దాంట్లో ఒక ఫ్లవర్ మనకి గోల్డ్ జరీతో డిజైన్ చేస్తే ఇంకోటి సిల్వర్ జరీతో డిజైన్ చేశారు. ఇట్లా ఆల్టర్నేట్ గా అనమాట. ఒక ఫ్లవర్ గోల్డ్ జరీ అయితే ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ అండ్ లీవ్స్ తో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఇలాగే డిజైన్ చేశారు అనమాట. టోటల్ శారీ ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. అంటే మగ్గం వర్క్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉండేటట్లు మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి మగ్గం వర్క్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా ప్లెయిన్ గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. కాదు కొంచెం గ్రాండ్ గా ఉండాలి ఇంకా బ్రైడల్ శారీ కాబట్టి అని అనుకునే వాళ్ళు ఏంటంటే మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. సిల్వర్ జరీ గోల్డ్ జరీ యూస్ చేయించి చిన్న చిన్న స్టోన్స్ పెట్టుకుని ఇట్లా డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ 2 సైడ్స్ కూడా కడీ బోర్డర్ సేమ్ కంటిన్యూ వచ్చింది. ఈ శారీ కాస్ట్ అండి 27,800. ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కంచిపట్టులో మంచి డిజైనర్ శారీ మేడం. కంచిపట్టులో డిజైనర్ శారీ. ఓకే. ఇది వచ్చి పళ్ళు పాటు మేడం. సెల్ఫ్ కలర్ పళ్ళు. అవును మేడం. దాంట్లో మిడిల్లో అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ లాగా డిజైన్ చేశారు. దాంట్లో మెరూన్ కలర్ లైన్ ఒకటి, తర్వాత గోల్డ్ జరీతో వచ్చేసింది, తర్వాత ఇంకొకటి వస్తారు మనకి పింక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వచ్చింది. మొత్తం టోటల్ ఒక మధ్యలో ఒక బ్లాక్ లాగా డిజైన్ చేసి మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకు ఒక వేవ్ లాగా వచ్చిందండి. వేవ్లోనే మనకు ఒక డిజైనింగ్ క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ అలాగే వస్తుంది. పైన బోర్డర్ పైన చిన్న బార్డర్ వచ్చింది. పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ వచ్చింది. కింద వచ్చేసరికి టెంపుల్ బార్డర్ వచ్చింది. ఓకే. కింద వచ్చేసరికి సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. దాంతో పాటు మనకి టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది. ఆ టెంపుల్ డిజైన్ కూడా మనకి ఏంటంటే పళ్ళు నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. టోటల్ శారీ అంతా కూడా పళ్ళు నుంచి స్టార్ట్ అవుతుంది. మిడిల్లో ఓకే.
ఒక ఫ్లవర్ బుటీయే వచ్చింది కానీ మనకి లీవ్స్ లాగా సపరేట్ పెటల్స్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారండి ఇది. దానికి ఏంటంటే అవుట్లైన్ మొత్తం జరీతో ఫిల్లింగ్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే బుటీస్ వచ్చాయి. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ చూపిస్తాను. ఓకే, అంటే మనకు శారీ మొత్తం డిజైన్ వచ్చింది కదా, డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకు. ఓకే, చిన్న చిన్న ఫ్లవర్స్ మెరూన్ కలర్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి దీంట్లో. పైన బార్డర్ సేమ్ అట్లాగే వచ్చిందండి, శారీలో ఎలా అయితే ఉందో సేమ్ అదే బార్డర్ వచ్చింది. కింద కొంచెం వేరియేషన్ చూపించారు అనమాట. అంటే కింద మనకి బిగ్ బార్డర్ వచ్చింది కదా, అట్లాగే కింద సేమ్ మనకి కడీ బార్డర్తో పాటు కింద బిగ్ బార్డర్ మనకి టెంపుల్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ ఇక్కడ ఇవ్వకుండా మొత్తం 2 కలర్స్ కాంబినేషన్ మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే ఈ బ్లౌజ్ మొత్తం ఇలాగే వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 22,800. 22,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకే మేడం, టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది పళ్ళు వచ్చి హెవీగా వచ్చింది మనకు. మెరూన్ కలర్ కాదండి, మెరూన్ లో పింక్ మిక్స్ అయిన కలర్ తో వచ్చింది మనకి. మామూలుగా అయితే శారీలో చాలా వేరియేషన్స్ చూపిస్తారు డిజైనింగ్ లో, కానీ ఒక పళ్ళులో మాత్రమే చాలా వేరియేషన్స్ వచ్చాయి దీంట్లో. ఇట్లా పైన వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చేసరికి టోటల్ ఇది ఇక్కడ మళ్ళీ వేరే ఉంది బార్డర్, అంటే ఒక పళ్ళుకి మాత్రం సపరేట్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా కొన్ని పట్టు చీరలు చూసినట్లయితే శారీ అంతా కూడా ఇట్లా స్మాల్ బుటీస్ వస్తాయండి. అలా ఇట్లా మనకి పళ్ళులో క్రియేట్ చేస్తారు. 2 సైడ్స్ మనకి ఇలా వస్తుంది. మిడిల్లో ఇక్కడ వచ్చేసరికి మనకి క్రాస్గా వచ్చింది కదా, మిడిల్లో వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ టైప్లో తీసుకున్నారు. ఒక బ్లాక్లో వచ్చేసరికి లీవ్స్నే ఒక మ్యాంగో షేప్లో తీసుకున్నారు. తర్వాత ఒక మ్యాంగో లైన్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఇట్లా ఎస్ ఆకారంలో ఒక క్రియేట్ చేశారు. తర్వాత ఒక చిన్న క్రీపర్ అండ్ చిన్న చిన్న డాట్స్ లాగా అంటే సర్కిల్స్ టైప్లో డిజైన్ చేశారు. అంటే డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్క బ్లాక్కి కూడా వేరియేషన్ చూపించారు మనకి. మిడిల్లో అంతా కూడా అట్లాగే వస్తుంది. అంటే ఓన్లీ పళ్ళు మాత్రమే ఇలా ఉంది. శారీ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. శారీలో వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్తో చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి గోల్డ్ జరీతో అవుట్లైన్ ఇచ్చి లోపల ఫిల్లింగ్ అంతా ఇది ఎట్లా అంటే హిల్స్ లాగా వచ్చిందనమాట. ఆ లోపల ఫిల్లింగ్ అంతా మనకి సిల్వర్ జరీతో వచ్చింది. 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. తులసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బ్లాక్ అంతా కూడా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి క్రీపర్ అంతా కూడా సేమ్ గ్రీన్ కలర్ తో ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సిల్వర్ టిష్యూ ఇచ్చారనమాట. దాంట్లో సిల్వర్ టిష్యూకి మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి బుటీస్ డిజైన్ చేశారు, ఫ్లవర్ బుటీస్. 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మళ్ళీ మిడిల్లోకి వచ్చేసరికి పైన పింక్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ పింక్ కలర్ కాంబినేషన్ని తీసుకొని మనకి మ్యాంగో బుటీస్ సిల్వర్తో అవుట్లైన్ వచ్చేటట్లు మిడిల్లో మనకి పింక్ కలర్ అలాగే ఒక చిన్న ఫ్లవర్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి పింక్కి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. టోటల్ మిడిల్లో అంతా ఇలాగ వస్తుంది. అటు ఇటు మనకి గ్రీన్ కలర్ వస్తుంది. మళ్ళీ ఇట్లా అక్కడికి వచ్చేసరికి మనకి హిల్స్తో మనకి బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి ఎటువంటి జరీ డిజైనింగ్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ప్లెయిన్ ఇచ్చేసి మనకి గ్రీన్ కలర్తో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా చిన్న పైపింగ్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి ఇలాగే వస్తుంది. అంటే మొత్తం శారీ అంతా కూడా హెవీ లుక్ వచ్చింది కదా. మనం కావాలంటే సింపుల్గా నెక్ పార్ట్ కానీ లేకపోతే హ్యాండ్స్ పార్ట్ కానీ డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే శారీ మొత్తం కూడా మనకి జరీతో ఎలివేట్ చేశారు కాబట్టి. ఈ సారీ కాస్ట్ 19,800 మేడం. సారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి రెడ్ కలర్ సారీ మేడం. రెడ్ కలర్, ఓకే. దాంట్లోనే డిఫరెంట్ డిజైనర్ సారీ అన్నమాట. పళ్ళుగా బాగా కనబడుతుంది మన కలర్ ఏందో. ఓకే, ఇది పళ్ళు మిర్చి రెడ్. yes, మంచి పండు మిరప కలర్తో శారీ ఇది. దాంట్లో ఏంటంటే మనకి మొత్తం కూడా జరీతో డిజైన్ చేసేసరికి చక్కగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం ఎక్కువ లోటస్ ఫ్లవర్స్ చూసామండి. దీంట్లో మనకి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఒక క్రీపర్ వచ్చింది, చిన్న చిన్న బడ్స్ వచ్చాయి దీంట్లో, అంటే గులాబీ మొగ్గలు వచ్చాయి. తర్వాత అంతా కూడా గులాబీ పూలతో డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి రోజెస్తోనే కానీ ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్తో అంటే మనకి ఈ మిర్చి రెడ్ కూడా కనిపించేటట్లు మనకి ఇక్కడ ఒక లీవ్స్ షేప్ తీసుకుని 2 సైడ్స్ కూడా సేమ్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసరికి మనకి 2 వేరియేషన్స్ చూపించారండి. కడీ బోర్డర్లోనే మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ డిజైన్ చేశారు కదా. ఒక డాట్స్ అండ్ ఇట్లా వేవ్ మాత్రమే మనకి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో ఇచ్చారనమాట. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తం కడీ బోర్డరే తీసుకున్నారు. దాంట్లో మనకి జరీతో లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి మిర్చి రెడ్ వచ్చింది. దానికి మీనా వర్క్ లాగా మొత్తం ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా మనకి ఇట్లా సర్కిల్స్ టైప్ లో వచ్చింది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. దాంట్లో ఎక్కడ జరీ అంటే ఆ ఫ్లవర్స్ ఆ రౌండ్ సర్కిల్స్ లో ఎక్కడ జరీ యూస్ చేయకుండా జరీతో డిజైన్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. మొత్తం ఇట్లా ఒక షేప్ ఒక ఎస్ ఆకారం లాగా వచ్చేటట్లు మొత్తం ఇదంతా కూడా కలిసేటట్లుగా డిజైన్ చేస్తారు. ఇది చెప్పే కన్నా చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ విత్ బార్డర్.
ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఆ ప్లెయిన్ బ్లౌజ్కి ఏంటంటే బోర్డర్ ఇలా వచ్చిందనమాట. 2 సైడ్స్ కూడా మనకి శారీలో వచ్చిన బోర్డరే 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 15,800. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి తులసి గ్రీన్లోనే, తులసి గ్రీన్, దాంట్లోనే రామా గ్రీన్ మిక్స్ వస్తుంది మేడం. ఓకే, మొత్తం డల్ ఫినిషింగ్ వచ్చింది. అంటే డల్ ఫినిషింగ్ మీన్స్ శారీ కలర్లో ఒక పోగు తీసుకుంటారు, మనకి జరీలో ఒక పోగు తీసుకుంటారు. శారీ ఓవరాల్గా మొత్తం అలాగే చేశారు. ఇది వచ్చేసరికి మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటలో వచ్చేసరికి మొత్తం ఒక చిన్న ఫ్లవర్ టైప్లో డిజైన్ చేసి దాంట్లో మనకి చిన్న మ్యాంగో అండ్ లీవ్స్ డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా లైన్ వచ్చింది. అంటే ఫుల్ 1 మీటర్ ఇవ్వలేదు కానీ 1/2 మీటర్ కన్నా కూడా పై ఎక్కువ ఉంది. బోర్డర్స్ అండి, బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ వచ్చిందండి. అది సిల్వర్ జరీ గోల్డ్ జరీ మిక్సా? అవును మేడం. ఈ బోర్డర్ లో మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది బోర్డర్. శారీ ఓపెన్ చేసి చూద్దాం. ఈ శారీ మొత్తం కూడా బిగ్ ఫ్లవర్స్ వచ్చాయండి, డాలియా ఫ్లవర్స్ వచ్చాయి. దానికి ఏంటంటే ఒక క్రీపర్తో మొత్తం ఈ ఫ్లవర్స్ అన్ని కూడా అటాచ్ చేసుకుని వచ్చారు. మనకి దీనికి కావాలంటే మనం మగ్గం వర్క్ చేయించుకుంటే ఇంకా హైలైట్ అవుతుందండి శారీ. కాంట్రాస్ట్ కలర్తో ఇప్పుడు ఈ పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెటల్స్ అన్ని కూడా మనం అవుట్లైన్ అంతా కూడా డిజైనింగ్ చేయించుకుని మిడిల్లో వచ్చేసరికి ఒక స్టోన్ వర్క్ ఏదైనా చేయించుకున్నట్లయితే ఫుల్ బ్రైడల్ శారీ. అంటే ఇది ఇట్లా వరకు కూడా బాగుంది, ఇంకా హైలైట్ చేసుకోవాలి. ఈ కలర్ కాంబినేషన్ చాలా మందికి నచ్చుతుంది, కానీ ఇంకా హైలైట్ చేసుకోవాలి అంటే కనుక మొత్తం అట్లా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇలాగే ఇచ్చారనమాట. సారీలో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 14,800 మేడం. సారీ నెక్స్ట్ వచ్చి మంచి పింక్ లోనే వైలెట్ మిక్స్ వచ్చింది అనమాట. చంద్రకాంత పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చింది పింక్ కలర్ తో. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఒక చాప టైప్ లో ఫుల్ 1 మీటర్ చాప్ టైప్ లో డిజైన్ చేసి ఆ బ్లాక్స్ లాగా డిజైన్ చేసి మొత్తం దీంట్లో మెరూన్ కలర్ అండ్ పింక్ కలర్ తో వచ్చే అవుట్లైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. మిడిల్ అంతా ఒకటే డిజైన్ వచ్చింది కదండి. 2 సైడ్స్ బోర్డర్ లాగా ఇలా క్రియేట్ చేశారనమాట. మొత్తం అంతా కూడా ఫ్లవర్ అంతా కూడా మనకి జరీ వచ్చింది. పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్లు క్రియేట్ చేశారు. మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ బోర్డర్లో మనకి 3 వేరియేషన్స్ చూపించారు. ఒకటి వచ్చేసరికి కడ్డీ బోర్డర్లోనే ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చి అదంతా అవుట్లైన్ పింక్ కలర్తో ఇచ్చారు. జరీతో ఫ్లవర్ వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి జరీతోనే కొంచెం బిగ్ ఫ్లవర్ తీసుకుని ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసరికి ఒక ఫ్లవర్ షేప్లో చిన్న చిన్న లీవ్స్తో డిజైన్ చేశారు. అంటే 3 వేరియేషన్స్ చూపించారు. ఓన్లీ పింక్ బ్యాక్గ్రౌండ్తోనే మనకి జరీ ఫ్లవర్స్ లాగా వచ్చాయి. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో అండి బ్యాక్గ్రౌండ్ స్ప్రే వర్క్ వచ్చింది, స్ప్రే టిష్యూ వచ్చింది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. దానికి పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా ఎక్కువ ఏంటంటే జరీ ఫిల్లింగ్ ఇచ్చారు. అంటే ఇది అంతా కూడా స్ప్రే టిష్యూ ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి జరీ కూడా వస్తుంది కాబట్టి కొంచెం డల్గా అనిపిస్తుంది. ఫ్లవర్ వచ్చేసరికి మనకి హైలైట్ చేశారనమాట శారీ అంతా. కానీ ఓవరాల్ శారీ చూస్తే మాత్రం మంచి షైనింగ్ ఉంది. అలాగే ఫ్లవర్ వచ్చేసరికి జరీ కూడా మంచి హైలైట్ అవుతుంది. ప్లస్ అవుట్లైన్ కూడా మంచి కలర్స్ తీసుకున్నారు. 2 కలర్స్ కూడా మనకి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అవుట్లైన్స్ ఇచ్చారు. టోటల్ శారీ బిగ్ ఫ్లవర్స్ ఇలాగే వస్తాయి అన్నమాట. బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. ఆల్రెడీ డిజైనింగ్ వచ్చేసింది. ఆల్రెడీ శారీ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి ఇది ప్లెయిన్గా ఇట్లానే వేసుకుంటేనే బాగుంటుంది. ఏంటంటే నీకేం వర్క్ చేయించుకునే అవసరం లేకుండా సేమ్ బోర్డర్స్ మనకి శారీలో వచ్చిన బోర్డర్స్ ఇక్కడ కూడా 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 22,800. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చి ప్యారెట్ గ్రీన్ మేడం. ప్యారెట్ గ్రీన్ కలర్. ప్యారెట్ గ్రీన్ లో మన మెరూన్ కాంబినేషన్ వచ్చింది. ఇది పళ్ళు వచ్చి మనకు ఓకే, కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు వచ్చింది మెరూన్ కలర్ కాంబినేషన్ లో. మిడిల్లో అంతా మనకి ఒక డ్రాప్ టైప్ లో అలాగే ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేసి మీనా వర్క్ వచ్చిందండి. మెరూన్ కలర్ తో మధ్యలో మీనా వర్క్ వచ్చింది. మిడిల్లో బ్లాక్ మాత్రమే ఇలా ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా ఏంటంటే కడ్డీ టైప్లో మనకు ఒక బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఆ బోర్డర్ తర్వాత మనకు ఒక మ్యాంగో వర్క్ కూడా వచ్చింది. ఆ మ్యాంగో వర్క్లో వచ్చేసరికి మనకి మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ మీనా వర్క్ వచ్చింది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. దీని బోర్డర్ చూద్దాం. బోర్డర్ వచ్చేసరికి మనకి పళ్ళు నుంచి శారీ అంతా కూడా కంటిన్యూ బోర్డర్ ఇదే ఇచ్చారండి. 2 సైడ్స్ ఏమో ఈ మిడిల్లో సిల్వర్ జరీ యూస్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి గోల్డ్ జరీతో ఇట్లా జిగ్జాగ్ టైప్లో డిజైన్ చేశారు. మనకి 2 బోర్డర్స్ కూడా. మిడిల్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సిల్వర్ జరీ వచ్చి దానికి గోల్డ్తో లోటస్ ఫ్లవర్ వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మళ్ళీ ప్లస్ లీవ్స్ వచ్చేసి మనకి మెరూన్తో వచ్చాయి. టోటల్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. మనం శారీ చూద్దాం. ఓకే, మంచి ప్యారెట్ గ్రీన్కి మళ్ళీ స్పేర్ టిష్యూ వచ్చింది. అంటే గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ అవుతుంది, ప్లస్ మనకి జరీ కూడా మిక్స్ అవుతుంది దీంట్లో. అట్లా ఇచ్చేసి దానికి ఏంటంటే ఒక ఫ్లవర్ని మాత్రం హైలైట్ చేశారు, ఫ్లవర్ అండ్ క్రీపర్ని. మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్ టిష్యూతో వచ్చింది. ఈ ఫ్లవర్ని హైలైట్ చేసి దాని అవుట్లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారండి. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. ఒక ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ అండ్ క్రీపర్తో డిజైన్ చేశారు టోటల్ శారీ అంతా. దీని బ్లౌజ్
దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ క్రియేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే సేమ్ బోర్డర్స్ వస్తాయి. శారీలో వచ్చిన బోర్డర్స్ ఇస్తాయి. కొన్నిటికి ఏంటంటే వేరే డిజైన్ ఇస్తూ ఉంటారు. అంటే శారీలో మిడిల్లో ఉన్న డిజైన్ తీసుకొని మనకి బోర్డర్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా శారీలో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్లో కూడా అదే బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 19,800 మేడం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ వచ్చి మంచి ఎల్లో కలర్ సారీ మేడం. ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో అంటారు కదా, కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు వచ్చింది. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి మనకి ఏ ఫ్లవర్స్ లేకపోతే యానిమల్స్ అలా ఏం లేకుండా ఓన్లీ కడీ టైప్లో ఒక లైన్స్ లాగా డిజైన్ చేశారండి. లైన్స్ వచ్చినాయి టోటల్. ఇటువైపు అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్కి ఒక వేవ్ లాగా జిగ్జాగ్ లాగా ఇచ్చి పోల్కా డాట్స్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా లైన్స్తో డిజైన్ చేశారు. పళ్ళు 1 మీటర్ పళ్ళు అంతా కూడా వన్ సైడ్ మాత్రమే మనకి మెరూన్ కలర్కి లీవ్స్ లాగా వచ్చినాయి. బోర్డర్ అండి, బోర్డర్ వచ్చేసరికి కడ్డీలో వచ్చింది. కడ్డీలోనే మనకి రుద్రాక్ష డిజైన్ వచ్చిందండి. దీంట్లోనే రుద్రాక్ష డిజైన్ వచ్చింది, చిన్న రుద్రాక్ష డిజైన్స్ వచ్చింది దీంట్లో. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అక్కడక్కడ మనకి జరీ కూడా యూస్ చేశారు బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ వర్క్లో. కాబట్టి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం షైనింగ్ వస్తుంది. కాకపోతే దీంట్లో ఒక ఫ్లవర్స్ని మాత్రం బాగా హైలైట్ చేశారండి. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకుని దానికి అంతా కూడా మనకి జరీ యూస్ చేసి ఆ ఫ్లవర్ అంతా ఫిల్లింగ్ అంతా చుట్టూ వచ్చేసరికి రెడ్ కలర్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ అంతా మనకి అవుట్ లైన్ అంతా డిజైన్ చేశారు. ఈ క్రీపర్ కూడా అలాగే అవుట్ లైన్ అంతా కూడా మనకి అలాగే డిజైన్ చేశారు. క్రీపర్లో కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ అలాగే జరీ రెండు మిక్స్ చేశారు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్తో బ్లౌజ్ వచ్చిందండి. ఆ దాంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న మ్యాంగో బుటీస్ ఇచ్చారనమాట. చాలా దగ్గరగా ఇచ్చారు. టోటల్ బ్లౌజ్ అంతా కూడా మ్యాంగో బుటీస్ ఇచ్చారు, ప్లెయిన్ ఇవ్వకుండా. సేమ్ టూ సైడ్స్ కూడా మనకి శారీలో ఏదైతే బార్డర్స్ వచ్చాయో అవే బార్డర్స్ మనకి బ్లౌజ్లో కూడా క్రియేట్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చి 18,900 మేడం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ వచ్చి చందేరి సారీ మేడం. ఇది చందేరి. చందేరి మనం కంచిపట్టు చూసాం కదా, ఇప్పుడు చందేరి. చందేరిలో మంచి డిజైనర్ సారీ అంటారు. ఇది ఫ్యాన్సీగా ఉంటుంది, ట్రెడిషనల్ గా ఉంటుంది, బ్రైట్ లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బార్డర్ వచ్చేసరికి మంచి ముద్ద బార్డర్ ఇచ్చారు అనమాట. ఇంతవరకు మనం చూసే సారీలో అన్నింటిలో మనకి డిజైన్ వచ్చింది, డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి. అలా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది ఇది. అంటే మొత్తం బార్డర్ లో అంతా మనకు ఫుల్ జరీ హెవీగా ఇచ్చారన్నమాట. మనకు హెవీ వచ్చింది. పళ్ళు సేమ్ బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. రెండు వైపులో వచ్చేసరికి మనకు లైన్స్ టైప్ లో వచ్చింది అనమాట. బార్డర్ లాగా ఇచ్చి దాంట్లోనే మధ్యలో ఏం చేస్తారంటే 3 కలర్స్ యూజ్ చేస్తారన్నమాట. మధ్య కార్నర్ లో వచ్చేసరికి జరీ ఇచ్చారు. ఓకే, 3 కలర్స్ ఇచ్చేసి అటు ఇటు వచ్చేసరికి మనకి జరీ ఇచ్చేసారు. మళ్ళీ మధ్యలో వచ్చేసరికి మనకు లీఫ్ స్టైల్ వచ్చిందన్నమాట. అంటే మనం నెమలి అంటాం కదా, ఆ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. నెమలి పింఛం తీసుకొని దానిలో డిఫరెంట్ గా కలర్ఫుల్ గా చేసి మధ్యలో చిన్నగా జరీ తీసుకున్నారు. సేమ్ అదే స్టైల్లో అదే డిజైన్. మన దాని మధ్యలో ఫ్లవర్ ఇచ్చారు మనకు పింక్ కలర్ లో. అంటే ఇక్కడ యూస్ చేసిన కలర్స్ ని మనకి ఫ్లవర్ లో కూడా యూస్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా మనకి ప్లెయిన్ గా కాకుండా ఏంటంటే సన్నటి జరీ లైన్స్ వచ్చాయి బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో ఇది సారీ మేడం. చాలా బాగుందండి. మనకు పళ్ళుల్లో కలర్స్ చూపించారు కదా, ఆ కలర్స్ అన్ని ఇక్కడ యూస్ చేస్తారు అనమాట. మనకు ఇక్కడ చూడండి చాలా బాగా తెలుస్తుంది. ఒక యాంగిల్ చూస్తే మాత్రం ఈ ఫ్లవర్ కింద ఏదైతే ఫ్లవర్ ఉందో బార్డర్ లో, ఈ ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ ఇక్కడ లేకపోయినా సరే ఆ టైప్ లో క్రియేట్ చేశారు అన్నమాట. క్రియేట్ చేశారు ఇక్కడ షేప్ తీసుకొని, ఆ షేప్ తీసుకుని అంతా అక్కడ ప్లెయిన్ వదిలేశారు. అంటే శారీ అంతా కూడా మనకి ఇట్లా సన్నటి లైన్స్ వచ్చాయండి. ఈ ఫ్లవర్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ఇక్కడ మొత్తం కూడా ఓన్లీ ఈ బ్లూ కలర్ కాంబినేషన్ ఉండేటట్లు క్రియేట్ చేసి దాంట్లో ఒక ఫ్లవర్ ని మనకి డిజైన్ చేశారు. ఓకే, కానీ బాగుంది. మళ్ళీ మనకు మధ్యలో వచ్చిన ఫ్లవర్ ఏదైతే ఉందో దానిలో డిఫరెంట్ కలర్ తీసుకున్నాం అన్నమాట. ఎల్లో కలర్ తీసుకున్నారు, పింక్, ఎల్లో, గ్రీన్ మల్టీ కలర్స్ కంటిన్యూగా ఇచ్చేసి మధ్య మనకు గ్యాప్ లేకుండా లైన్స్ ఇచ్చారు అనమాట. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. పళ్ళులో లైన్స్ వచ్చినాయి కదండి, లైన్స్ తో బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో కానీ నెక్ పార్ట్ లో కానీ వేసుకునేటట్లు క్రియేట్ చేశారు. మిగిలినంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. సేమ్ శారీలో ఏదైతే కడ్డీ బోర్డర్ వచ్చిందో అదే కడ్డీ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 8,800. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ చందేరిలో మంచి డిజైనర్ సారీ. చందేరిలో మంచి డిజైనర్ సారీ. ఓకే, ఇది పళ్ళు పార్ట్ మేడం. ఓకే, పళ్ళులో మనకి ఎక్కువ థ్రెడ్ యూస్ చేస్తారు. మనకు జూట్ మిక్స్ వచ్చింది, కలర్ జూట్. ఓకే, మళ్ళీ మధ్యలో మనకి ఏం చేస్తారంటే లీఫ్ లో జరీ తీసుకున్నారు. ఎక్కువగా లీవ్స్ వచ్చేసరికి జరీ వచ్చింది. మనకి బర్డ్స్ వచ్చేసరికి ఏంటంటే కలర్ జూట్ తీసుకుని ఒక బర్డ్స్ డిజైన్ చేశారు. ఇట్లా 2 లైన్స్ లాగా డిజైన్ చేస్తారు మనకి పళ్ళులో. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ తో ఒక లైన్ ఇచ్చారనమాట, కడ్డీ లాగా.
మిడిల్లో వచ్చేసరికి టర్నింగ్ బోర్డర్ వచ్చిందండి. ఆ బోర్డర్లో అంతా కూడా ఫ్లవర్ క్రీపర్ అంతా కూడా మనకి కలర్ జూట్, ఎల్లో కలర్ జూట్ యూస్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి మనకి ఈ ఫ్లవర్ మిడిల్లో వచ్చేసరికి మనకి జరీ వచ్చిందనమాట. ఆ జరీ కూడా మనకి లైట్గా డిజైన్ చేశారు, ఎక్కువ హైలైట్ అవ్వకుండా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి ఈ బ్లూ కలర్ కాంబినేషన్కి మిడిల్లో వచ్చేసరికి ఒక బడ్ టైప్లో తీసుకున్నారు. మనకి సేమ్ పళ్ళులో ఏదైతే తీసుకున్నారో ఫ్లవర్, అదే ఫ్లవర్ని మనకు కొంచెం స్మాల్ సైజ్లో తీసుకొని బడ్ అలాగే లీవ్స్ అంతా కూడా మనకు వచ్చేసరికి పింక్ కలర్ అంటే కలర్ జూట్ యూస్ చేశారు, పింక్ కలర్ జూట్. మిడిల్లో వచ్చేసరికి ఏంటంటే ఒక జరీ లైన్ అంటే సన్నటి పోగుల్లాగా తీసుకుని డిజైన్ చేస్తారు అనమాట. ఆ స్టెమ్ వచ్చేసి అంటే కలర్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ పింక్ కలర్. అట్లాగే టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే 2 కలర్స్ కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చాయి, కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ వచ్చిందనమాట. ఇది చందేరి మెటీరియల్ అండి, చందేరి మెటీరియల్. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకు సేమ్ బాడీ కలర్లో వచ్చింది అనమాట. ప్లెయిన్ వచ్చిందండి మనకి, చందేరి మెటీరియల్లో ప్లెయిన్ వచ్చి దానికి సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. శారీలో కూడా ఇవే బోర్డర్స్ వచ్చాయి కదా, సేమ్ అవే ఇక్కడ కూడా వచ్చాయి. మనం కావాలి అనుకుంటే కనుక ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కదా శారీలో ఫ్లవర్స్కి. మనకి ఇక్కడ ఏమైనా వర్క్ చేయించుకోవాలంటే ఆ 2 కలర్స్తో చేయించుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి 6700 మేడం. 6700 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది, అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఓకే శేఖర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదండి, కంచిపట్టు అలాగే చందేరి మెటీరియల్లో ఉన్న డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి అవి మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్ అడిక్మెట్ రోడ్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.